తండ్రి లేని మహిళల కోసం రష్మి గౌతమ్ చెప్పే ప్రేరణాత్మక మాటలు. అవును, నేను కూడా కొంతకాలం తండ్రి ప్రేమ లేకుండానే ఎదిగాను. కానీ తండ్రి లేనిదే ఎదగడం అంటే లోపం కాదు, అది లోపాన్ని ఎదుర్కొని ఎదగడమే. అక్కడే నేను నేర్చుకున్నాను, బలహీనతలు బలాలవుతాయి. తండ్రి ప్రోత్సాహం లేని జీవితంలో ప్రతి చిన్న గెలుపు ఒక బలమైన బలం అవుతుంది. మీలో ఎంత బలం ఉందో మీరు ఊహించలేరు. మిమ్మల్ని మీరు చూసుకోండి, మీరు ఓ హీరో. తండ్రి లేకపోవడం వల్ల మీరు కొంత ప్రేమ కోల్పోయారు, కానీ మీరు ప్రేమ ఇవ్వడం నేర్చుకున్నారు. ఆ ప్రేమనే మీ కుటుంబానికి, ప్రపంచానికి ఇవ్వండి. మీ ప్రేమే మీ బలం. మీకు తోడు ఎవరు లేకపోయినా మీకు మీరు తోడు కావచ్చు. మీరు తండ్రిలా గౌరవం ఇవ్వగలరు, తల్లిలా ప్రేమించగలరు, మరియు మీలా మీరు నిలబడగలరు. మీ జీవితంలో తండ్రి రూపంగా కనిపించే వాళ్ళు చాలామందే ఉంటారు. ఆ దేవుడిని మర్చిపోకండి, మీరు ఒంటరిగా లేరు. రష్మి తరచుగా అంటుంది, మీ శక్తిని మీ మౌనంలో కాదు, మీ ప్రయాణంలో చూడండి. మీరు ఒక ఉదాహరణ. తండ్రి లేకపోయినా తన జీవితంలో ఒక వెలుగుగా మారిన మహిళ రష్మి. ప్రతి తండ్రి లేని యువతి ఒక ఆశ, ఒక జీవితం, ఒక బలమైన పర్వతం. చదివే పుస్తకం ఎప్పుడు మీ చేతిలో ఉంటుంది, కానీ ఆ పుస్తకాన్ని ఎలా వాడాలో నిర్ణయించేది మీరు. మీ జీవితాన్ని మీరు రాసుకుంటున్నారు. ఎవరో మీకు తండ్రి అక్కర్లేదు, ఎవరో మీ బాట చూపించాల్సిన అవసరం లేదు. మీరు పడిన బాధ, మీరు చూసిన వెలితి, ఇవన్నీ మీ ప్రయాణంలో మీరు పెరగడానికి వచ్చిన ఓ అద్భుతమైన అవకాశాలు. మీరు వెలుగు కాకపోయినా చీకట్లో దారి చూపే జ్యోతి కావచ్చు. మీ ఒంటరితనాన్ని పగలగొట్టి మరొకరికి ఆశగా నిలవండి. మీ పోరాటం చూసి ఇంకో అమ్మాయి ధైర్యం తెచ్చుకుంటే మీరు విజయవంతురాలే. తండ్రి లేకపోవడం మీ జీవితంలో శూన్యం కాదు, అది మీరు నింపే శక్తి కేంద్రం. ఆ శూన్యంలో మీరు శబ్దంగా మారండి, ఆ నిశ్శబ్దంలో మీరు శక్తిగా మారండి. మీరు గెలవాలి, ఎందుకంటే మీరు తడబడిన ప్రతి అడుగు ఇంకొకరికి చక్కటి మార్గం అవుతుంది. మీరు ఎవరి గౌరవాన్ని పొందాలని ఎదురు చూడకండి, మీ ఉనికే గౌరవం కావాలి. మీరు మీ గుండె, మీ ఆత్మను గౌరవించండి. ప్రపంచం అప్పుడు మిమ్మల్ని హత్తుకుంటుంది. తండ్రి లేని ఒక అమ్మాయి కన్నీటి నుండి ఆత్మవిశ్వాసం సృష్టించుకుంటే ఆమె శబ్దాన్ని ఈ లోకం వినాల్సిందే. ఆ శబ్దం నీవే కావచ్చు. అమ్మాయిలు సిగ్గుపడకండి, వెనక్కి తగ్గకండి, ఎవరికి కనిపించకుండా దాక్కోకండి. మీరు మాట్లాడండి, మీరు పోరాడండి, మీరు వెలిగించబడండి. ఒక్క రష్మి కాదు, ప్రతి అమ్మాయిలో ఒక రష్మి ఉంటుంది. ఆ వెలుగుని నీవే వెలిగించాలి. రష్మి కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఆమె వెనక్కి తగ్గలేదు. జీవితంలో గెలుపు ఒక రోజుకి రాదు. 10 సార్లు పడిపోతే 11వ సారి లేచి నిలబడటమే విజయానికి దారితీసేది. స్త్రీ అనగానే బంధాలు, బాధ్యతలు, లిమిటేషన్లు కాదు. రష్మిలా స్వేచ్ఛగా, నిబద్ధతతో, బాధ్యతతో జీవించగలిగినప్పుడు మాత్రమే నిజమైన స్త్రీ శక్తి వెలుగుతుంది. రష్మి స్పష్టంగా స్పందించే మహిళ. ఆమె చెప్పినట్టు, నన్నుగా అంగీకరించండి, లేదంటే నేను అంగీకరించను. ప్రతి మహిళ నేర్చుకోవాల్సిందిదే. తన గొంతు వినిపించే ధైర్యం కలిగి ఉండాలి. బాధల్ని భయంగా కాకుండా బలంగా మార్చే శక్తి ప్రతి మహిళలో ఉంటుంది. ఒక మహిళకు తన జీవితాన్ని అర్థవంతంగా జీవించడానికి ఎవరి ఆమోదం అవసరం లేదు. రష్మి చెప్పినట్లే, నాకెవరూ అంగీకారం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేనుండటం చాలు. ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందిదే. తన విలువను ఇతరుల అభిప్రాయాల్లో కాక తన ఆత్మాభిమానంలో చూడాలి.